సునీత. నేను అమ్మ ఆదరణ ఆర్గనైజేషన్ రన్ చేసుకుంటాను. ఆర్గనైజేషన్ ఉంది నాకు ఓన్‌గా. నేనే ఫౌండర్ దానికి. ఎందుకంటే మన వికారాబాద్ జిల్లాలో గత 10 సంవత్సరాల నుండి గూడా నేను స్వచ్ఛ భారత్ సెటిల్మెంట్‌కి సంబంధించిన స్వచ్ఛ వర్కులు జరుగుతుంది. మనకు అన్ని గ్రామాల్లో గూడా టాయిలెట్స్ కట్టించడము, నేమ్ బోర్డ్స్ రాయించడము, హరితహారం చెట్లు నాటించడము, ఈ కమ్యూనిటీ సోఫిట్స్ కట్టించడము, ఇట్లాంటి వర్కులన్నీ గత 10 సంవత్సరాల నుండి చేస్తున్నా. ఎందుకు నేను ఆ రంగంలోనే దిగి అదే ఎందుకు చేయాలి అంటే, దాదాపుగా అది కొంచెం రిస్క్‌తోని కూడుకున్న పని, కష్టంగా ఉంటుంది. తక్కువ బడ్జెట్ ఉంటుంది. ఇన్‌కమ్ గూడా తక్కువుంటుంది అన్న ఉద్దేశంతోని ఈ పనులు ఎవరు చేయడానికి ముందుకు రారన్నట్టు. అందుకని మా ఆర్గనైజేషన్ తరపు నుండి నేను ఓన్‌గా గూడా ఆలోచించి, మనం ఎవ్వరు చేయలేని పనులు మనం చేసి డెవలప్ చేస్తే అదొక గుర్తింపు అనేది ఉంటుంది. ఒక మంచి గూడా జరుగుతుంది ఈ గ్రామాలకి. అందుకని రూరల్ డెవలప్‌మెంట్ కింద డిఆర్‌డీఏ నుండి మన గ్రామాలను అభివృద్ధి చేయాలనే అంశము పైన నేను ఎక్కువ ఫోకస్ పెట్టుతాను. ఎప్పుడైనా ఎందుకంటే సిటీలలో ఎక్కడైనా డెవలప్‌మెంట్ అనేది ఈజీగానే జరుగుతుంది. కానీ గ్రామాలను ఎవరు పట్టించుకోరు దాదాపుగా. పట్టించుకుని అక్కడ వర్క్ చేయాలంటే రిస్క్‌తోని కూడుకున్న పని. కాబట్టి గ్రామాలను ఎక్కువ అభివృద్ధి చేయాలనే పట్టుదలతో ఏది గ్రామంకి ఒక వర్క్ వచ్చిందనుకో, అది మళ్ళీ రివర్స్ పోకుండా నేను 100% అది జరగడానికి ట్రై చేసి, నా శాయశక్తులో నేను వర్క్‌ను స్టార్ట్ చేస్తాను. మళ్ళీ నేను గతంలో గూడా దాదాపు ఒక 20 గ్రామాలలో 4000 టాయిలెట్స్ కట్టించి గవర్నమెంట్‌కి ఇవ్వడం జరిగింది. దానికి నాకు ఆ వర్క్ చేసినందుకు గూడా మంచి గుర్తింపుతో నాకు డిస్ట్రిక్ట్‌లో కలెక్టరేట్‌లో అవార్డు ఇవ్వడం జరిగింది. స్టేట్ అవార్డు గూడా ఇవ్వడం జరిగింది రీసెంట్‌గా. కాబట్టి ఇంకా నాకు ఒక బాధ్యతగా, అరే నాకు ఇంత మంచి గుర్తింపు ఇచ్చారు గవర్నమెంట్ అన్న ఉద్దేశంతో ఇంకా నేను చేయాలని ఉత్సాహం నాలో కలిగింది. కాబట్టి ఇవి కమ్యూనిటీ సోఫిట్స్ అని రీసెంట్‌గా 6 నెలల నుండి నేను చేయడం జరుగుతుంది. ఇవేంటంటే ఒక గ్రామానికి సంబంధించిన డ్రైనేజ్ వాటర్ మొత్తము ఒక ఎండింగ్ ప్లేస్‌లోకి ఎళ్తాయి. ఆ ఎండింగ్ ప్లేస్‌లో కమ్యూనిటీ సోఫిట్ అనేది తయారు చేయాలి మేము. ఒకసారి అటు చూడు బాబు, చూపెట్టు. ఇలా ఉంటాయి. వేస్ట్ వాటర్ అంతా ఇలా ఇలా వస్తుంటాయి. ఈ వచ్చే వాటర్ మొత్తం అలా స్టోరేజ్ అవుతుంటాయి. ఈ స్టోరేజ్ ప్లేస్‌లో అవి ఎక్కడికి వెళ్ళకుండా, మురికి కాలువలలో వెళ్ళకుండా ఇవి అలా వెళ్ళడం వల్ల ఈగలు, దోమలు వాలడం కానీ, వాటర్ వేస్ట్ కావడం కానీ జరుగుతుంది. అందుకని మన సెంట్రల్ గవర్నమెంట్ ఒక మంచి ఐడియాతోని అదే హ్యాండ్స్ అప్ చెప్పాలి మన సెంట్రల్ గవర్నమెంట్‌కి. ఎందుకంటే ఇది ఒక మంచి చాలా గ్రామాలలో అనేక వ్యాధులకు గురి కాకుండా ఎన్నో వేస్ట్ వాటర్‌ని ఫిల్టర్ అయ్యేటట్టుగా భూగర్భ జలాలు పెంపొందించడం కోసం అన్ని విధాలుగా ఆలోచించి ఒక మంచి ప్రోగ్రామ్ అనేది చేయడం జరిగింది. కానీ ఎక్కడ కానీ లైట్ వచ్చింది కదా, ఎక్కడ కానీ గ్రామాలలో ఇవి చేయడం జరగట్లేదు ఏ డిస్ట్రిక్ట్‌లలో. కానీ నేను ఫస్ట్ అసలు మన తెలంగాణ మొత్తంలో చూసుకుంటే వికారాబాద్ జిల్లాలో ఒక 20 కట్టామంటే మా వికారాబాద్ జిల్లానే. ఎందుకు అంటే అది నేను కష్టపడి కడుతున్నా. మీరు ఎక్కడైనా తెలుసుకోవచ్చు. ఏ విలేజ్‌లో కూడా ఇవి మురికి వాటర్‌లో డ్రైనేజ్ వాటర్‌లో చెయ్యాలి. లేబర్ దొరకరు దీనికి. అన్నిటికీ ఇబ్బందులు ఉంటుంది వేస్ట్ వాటర్ కాబట్టి. కానీ నేను పట్టుదలతో నేను కొంతమంది లేబర్‌ని తీసుకొని, నాకు స్వచ్ఛ భారత్ అయితే వర్క్‌లకు ఎవరొచ్చారో 50 మంది లేబరు, 50 మంది మేస్త్రీలు అనేది ఎప్పటికీ నాకు ఉంటారు. వాళ్ళని తీసుకొచ్చి మళ్ళీ వాటర్ స్టోరేజ్ చేయడం కోసము ఇలా నేను వర్క్ చేయడం జరిగింది. ఇలా వర్క్